ఆదిలాబాద్లోని రిమ్స్ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థినిపై నర్సింగ్ కళాశాల అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. 2 రోజుల క్రితం ఆపరేషన్ థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా తీవ్రంగా స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను ఆదేశించారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరగా నాకు ఇమీడియట్ కంప్లైంట్ వస్తే ఇమీడియట్ ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టేశాను. ఎంక్వైరీ కమిటీ పెట్టేసి దాన్ని కలెక్టర్ గారికి నివేదించాను. సార్ కూడా క్షుణ్ణంగా దాని రిమార్క్స్తో సహా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రాశారు. అదేవిధంగా అబ్బాయిని మీద కంప్లైంట్ ఇచ్చారు చూడవాళ్ళు ప్లస్ అమ్మాయి, ఆయన అరెస్ట్ అయ్యాడు. లీగల్ వాల్వేర్ అబ్సల్యూట్ మేము ఎంక్వైరీ కమిటీ పెట్టాము. చట్టం తన పని చేసుకుంటుంది. నేను రిమ్స్ స్టాఫ్ కానీ ప్రజలు కోరుకుందంటే ఇటువంటి నేను ఇస్తుంటే నా దృష్టి తీసుకురండి, ఎటువంటి అభద్రతకు లోన్ బావద్దు. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ నా తీసుకొస్తే ఆ పేరు కూడా గోప్యంగా ఇస్తాము. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు చట్టపరంగా చర్య తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం. కనుక దయచేసి అందరినీ నేను కోరుకునేది అంటే ఎవరికి ఇటు చిన్న ఇన్సిడెంట్ ఏ జరిగినా కూడా నా దృష్టి తీసుకురావాలి. ప్లస్ ఫ్యూచర్లో కూడా ఎటువంటి జరగకుండా మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్లస్ 3 months బ్యాక్ కూడా 3-4 months కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ జడ్జి గారు, ఎస్పీ గారు అందరూ ఒక పెద్ద అవేర్నెస్ క్రియేట్ చేసాం. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరగా నాకు ఇమీడియట్ కంప్లైంట్ వస్తే ఇమీడియట్ ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టేశాను. ఎంక్వైరీ కమిటీ పెట్టేసి దాన్ని కలెక్టర్ గారికి నివేదించాను. సార్ కూడా క్షుణ్ణంగా దాని రిమార్క్స్తో సహా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రాశారు. అదేవిధంగా అబ్బాయిని మీద కంప్లైంట్ ఇచ్చారు చూడవాళ్ళు ప్లస్ అమ్మాయి, ఆయన అరెస్ట్ అయ్యాడు. లీగల్ వాల్వేర్ అబ్సల్యూట్ మేము ఎంక్వైరీ కమిటీ పెట్టాము. చట్టం తన పని చేసుకుంటుంది. నేను రిమ్స్ స్టాఫ్ కానీ ప్రజలు కోరుకుందంటే ఇటువంటి నేను ఇస్తుంటే నా దృష్టి తీసుకురండి, ఎటువంటి అభద్రతకు లోన్ బావద్దు. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ నా తీసుకొస్తే ఆ పేరు కూడా గోప్యంగా ఇస్తాము. ఎవరైతే తప్పు